నమస్కారం. గడ్డిపల్లి కేవిక నుంచి కిరణ్ భౌతిక శాస్త్రవేత్త విభాగం నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ చివెంల మండలంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మన సూర్యాపేట జిల్లాలో 3 టీములుగా సైంటిస్టులు విభజించడం జరిగింది. ప్రతి మండలానికి ఒక టీం వెళుతుంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి నుండి ఐసీఆర్ సైంటిస్టులు, అదేవిధంగా కేవీకే నుంచి జిల్లా వ్యవసాయ శాఖ నుండి మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు పాల్గొనడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మన భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి వ్యవసాయంగా చేయడానికి ఉద్యమంలాగా కార్యక్రమాన్ని చేపట్టి రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్ళి రైతుల యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారికి అనుగుణంగా నూతన టెక్నాలజీని, నూతన వంగడాలను రైతులకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రైతులకు ముఖ్యంగా పచ్చి రొట్టె ఎరువులు, తర్వాత లోతైన దుక్కులు చేసుకోవడం, తర్వాత భూసార పరీక్షలు చేసుకోవడం మీద, సేంద్రియ వ్యవసాయం మీద, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. రైతులకు డ్రోన్ టెక్నాలజీ, అదేవిధంగా నానో యూరియా, నానో డిఏపి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా లోపల చూసుకున్నట్లయితే 4,80,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దీనిలో ప్రధాన సమస్య వచ్చేసరికి కలుపు సమస్య ఉంది. దాని మీద కూడా మేము రైతులకు ప్రీ ఎమర్జెన్సీ, పోస్ట్ ఎమర్జెన్సీ దాని మీద కూడా రైతులకు వివరించడం జరుగుతుంది. ఇదే కాకుండా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ విధానాలు, అంటే కేవలం రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులే వాడుతున్నారు. అదే కాకుండా జిగురు అట్టలు, లింగాకర్షణ బుట్టలు, అదేవిధంగా ఇలాంటి అన్నిటి కూడా వాడి సమగ్ర వ్యవసాయ విధానాలు వాడి రైతు యొక్క దిగుబడి పెంచుకొని తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి పొందాలని చెప్పి ఈ కార్యక్రమంలో రైతులకు మేము మోటివేట్ చేయడం జరుగుతుంది.